సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం మంత్రుల పర్యటనతో రైతులకు ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు నిధులు కేటాయించని సీఎంకు జిల్లాలో పర్యటించే అర్హతే లేదని మండిపడ్డారు. 2 సంవత్సరాలు గడుస్తున్నా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయలేదని పెద్ది సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి గారు దేవాదుల ఇంటెక్ వెల్ సందర్శనకు ఇది రావడం అనేది మొదటిది కాదు. వరంగల్ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులు వస్తున్నారంటేనే, రాష్ట్రంలో ఉన్న మంత్రులు వస్తారంటేనే వారు విహారయాత్రకు వచ్చినట్టే ఉన్నది తప్ప వరంగల్ జిల్లా రైతులపైన, ప్రజలపైన ఏమాత్రం ప్రేమ లేదు ఈ ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలు, చీటింగ్ ముచ్చట్లు చెప్పి 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నది. దేవాదులను ఈ వచ్చే మార్చి 2026 మార్చి ముగింపు వరకే దేవాదుల ప్రాజెక్టును సంపూర్ణంగా 100% పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి డెడ్ లైన్ పెట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుండాల మళ్లీ దేవాదుల ఇంటెక్ వెల్ సందర్శనకు రావడానికి సిగ్గనిపించాలి. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు గాని, అధికార పార్టీ శాసనసభ్యులు గాని వాళ్ళ పనితీరు ఎంత నీచంగా ఉందంటే, ఎంత మరి పట్టింపు లేనితనం అంటే, రైతులంటే, వ్యవసాయం అంటే అంత దిగజారేటువంటి పరిస్థితి వాళ్ళ వరంగల్ జిల్లాలో అధికార పార్టీ ప్రవర్తన అట్లా ఉంది. రైతుల పట్ల ప్రేమ లేదు. ఇలా యూరియా కొరత ఒక సమస్య అయితే, ఇలా వరంగల్ జిల్లాకు జలప్రదాయమైనటువంటి దేవాదుల ప్రాజెక్టును 2.5 సంవత్సరాలుగా తట్టెడు మట్టి తీయలేదు. 1 రూపాయి ఖర్చు పెట్టలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. కానీ డెడ్ లైన్ పెట్టిండు. రేపు వచ్చే నెల రోజులైతే డెడ్ లైన్ అయిపోతుంది. డెడ్ లైన్ అయిపోతుంది కాబట్టి సిగ్గు లేకుండా మళ్లీ వస్తున్నావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఈ జిల్లాకు వచ్చే అర్హత నీకుందా? కాంగ్రెస్ పార్టీ పేరు మీద ప్రజలను, రైతులను వంచి మోసం చేసి గెలిచినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలారా సిగ్గు తెచ్చుకోండి.